ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు. దాని అర్థం ఏమిటి? ధ్రువంతే రాజావరుణో, ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు ఇచ్చి నిశ్చయించబడ్డావు. ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువంత ఇంద్రస్య, ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు. అగ్నిశ్చ, అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం. అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు 4-5 నిశ్చయించబడుతోందని అర్థము. ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవరైనా జీర్ణించుకోగలమా?